వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. అవసరం తీరాక కొడుకు కోడలే కాలయములయ్యారు. కంటికి పాపలా కాపాడుకుంటారని ఆస్తినంతా కొడుకు కోడలకు రాసింది వృద్ధురాలు. అయితే ఆస్తి దక్కినంత ఆమెతో కొడుకు కోడలు అవసరం తీరిపోయింది. దీంతో ఆమెను వీధిలోకి గెంటేశారు. అంతేకాక ఎయిడ్స్ ఉందని ప్రచారం చేశారు. తనకు ఏ జబ్బు లేదని ఆ వృద్ధురాలు ఎంతో వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో ఆ వృద్ధురాలు కలెక్టర్ను ఆశ్రయించింది. ఎవరూ తనను చేరదీయకుండా చేశారని ప్రజావాణిలో తనకు కాపాడాలంటూ దీనంగా వేడుకుంది. ఈ ఘటన గద్వాల్ జిల్లా సోమవారం జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ బి 80 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కె మోహన్రావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్కు, జిల్లా ఎస్పీ శ్రీనివాసుకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదును అందుకున్న కలెక్టర్ స్పందిస్తూ సదరు కోడలు కుమారునిపై తగు చర్యలు తీసుకుంటానని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.